ఈ ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించకపోవడం అనేది పెద్ద లోపం. ఇది వాస్తవం. ఎందుకనంటే టుడే ఈరోజు ఇప్పటికి 80 సంవత్సరాలు కావస్తూ ఉన్న భారత స్వాతంత్రానికి అసలు ఇప్పుడున్న చదువుతున్నటువంటి విద్యావంతులకు విద్యార్థులకే భారత రాజ్యాంగం గురించి తెలియదు. అంటే భారత రాజ్యాంగాన్ని సబ్జెక్టులో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఉంది కదా. ఒకవేళ ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని ఒక సబ్జెక్టుగా చేర్చినట్లయితే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా, వాళ్ళు పరిశీలన చేసేవాళ్ళు కదా. అన్నప్పుడు విషయం ఏంటంటే ఈరోజు ఎక్కడ భారత రాజ్యాంగంలోని 3 అంగాలు, భారత రాజ్యాంగంలోని 3 అంగాలు కోఆర్డినేషన్, కోఆపరేషన్, ఇంటర్నల్ అటాచ్మెంట్ తెగిపోవడం ద్వారా ఎవరి అంతలా వాళ్ళే వ్యవహరించడం వల్ల, అలాగే మన సుస్థిరత్వంలో భాగంగా ఎవరి అధికారాలను వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ కావడంలో విఫలం చెందుతూ ఉన్నారు. అంటే కింద ఉన్న ఒక అధికారి మీద ఉన్న అధికారి ఆదేశాల కోసం ఎదురు చూడడం వల్ల ఈరోజు మనకు గ్యాప్ ఏర్పడుతూ ఉంది. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లోపము అనేది ఎవరి ద్వారా వస్తుంది అంటే రాజకీయ పార్టీల అధిష్టానాల ద్వారా వస్తుంది.